కడప జిల్లా కొండాపూర్ మండలం గండ్లూరు ఎస్టీ కాలనీకి చెందిన ఆటో గంగమ్మ అంటే ఆ ప్రాంతంలో తెలియని వారుండరు. ఎందుకంటే పొట్టకూటి కోసం నిద్ర లేచినప్పటి నుండి ఆటో తోలడం వల్ల అందరికీ పరిచయం. నిరుపేద గంగమ్మ కుటుంబ దీనగాథను చూస్తే మనసున్న ఎవరికైనా జాలివేయక తప్పదు. గంగమ్మ అమ్మగారి కుటుంబం, అత్తింటి కుటుంబం, 2 కుటుంబాలు నిరుపేద కుటుంబాలే. కూలికెళితేనే పూట గడుస్తుంది, లేదంటే పస్తులు ఉండే పరిస్థితి. గంగమ్మ ఒక పూరి గుడిసెలో నివాసముంటోంది. చిన్న వయసులోనే వివాహమైన గంగమ్మకు 3 పిల్లలు. గంగమ్మ భర్త రోడ్డు ప్రమాదానికి గురై పని చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. దాంతో కుటుంబ భారం తన భుజాలపై వేసుకుంది గంగమ్మ. అంతేకాదు, ఆమె తల్లిదండ్రులతో పాటు 3 చెల్లెళ్లు, 1 తమ్ముడు, అందరూ చిన్నపిల్లలు. తల్లిదండ్రులు అనారోగ్యులే. దీంతో తన భర్త, పిల్లలతో పాటు తన తల్లిదండ్రులు, తన తోబుట్టువులు అందరి పోషణ బాధ్యత గంగమ్మపైనే పడింది. నమస్కారం సార్. కడప జిల్లా కొండాపురం మండలం గన్నూరులో ఉన్నాను. నా పేరు గంగమ్మ. ఇట్లా నా 3 చెల్లెలు, నాకు పెండ్లయి 3 బిడ్డలు సార్. ఆ 3 బిడ్డలని, 3 చెల్లెలని, నా తల్లిదండ్రులని, మా ఆయనకు అనారోగ్యంతో ఉన్నాడు. వారిని సాక్కోవడానికి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళని పోషించుకోవడానికి మా మామది ఆటో తీసుకొని నడుపుకుంటున్నాను సార్. ఇట్లా రోజుకు 300 డబ్బులు వస్తాయి. 300 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా, 200తో నేను నా కుటుంబం పోషించుకోవాలి సార్. నా బాధలు లోకేష్ సార్ గారు చూసి స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. 2 కుటుంబాలను పోషించాలంటే కూలికెళితే సరిపోదని భావించిన గంగమ్మ తల్లిదండ్రులకు, భర్తకు ధైర్యం చెప్పి ఆటో నేర్చుకుని ఆటో తోలి అందర్నీ పోషిస్తానని చెప్పింది. అంతేకాదు, ధైర్యంతో ముందడుగు వేసి కష్టపడి సంపాదిస్తోంది. బతుకు బండి నడిపేందుకు తన బంధువుల వద్ద ఓ పాత ఆటోను అద్దెకు తెచ్చుకుంది. కూలీలు, బడి పిల్లలను తన ఆటోలో తరలిస్తూ సంపాదిస్తోంది. పూర్తి వృత్తిగా ఆటో డ్రైవర్గా మారి జీవనం సాగిస్తోంది. ఇక గంగమ్మ దీనగాథ ఆంధ్రజ్యోతిలో కథనం రాగా ఈ వార్త మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. గంగమ్మ చిన్న వయసు అయినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా 2 కుటుంబాలను పోషిస్తున్న పట్టుదల, ఆత్మవిశ్వాసం తమకు నచ్చిందన్నారు. ఆమె దీనగాథ తననెంతో కదిలించిందని, త్వరలోనే గంగమ్మను కలిసి ఆమెకు న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ యొక్క గిరిజన మహిళ గంగమ్మ, ఆటో గంగమ్మ, మేము ఈమె సమస్య, ఈ కుటుంబ సమస్య ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా తెలియపరిచినాం సార్. ఎందుకంటే సార్, ఈమె 4 చెల్లెళ్ళు, అలాగే 3 పిల్లలు, 4 ఆడపిల్లలే సార్. వాళ్ళ అమ్మకి తనే ముందుండి అమ్మ నాన్నకి అనారోగ్యం అయితే తనే హాస్టల్లో చదివించుకుంటుంది సార్ చెల్లెల్ని 4ని. అలాగే 3 పిల్లలు కూడా ఉన్నారు సార్. ఈమెకి తన భర్తకి యాక్సిడెంట్ వల్ల చెయ్యి ఇరిగింది సార్, పని కూడా ఏం చేయలేరు. అలాంటప్పుడు ఈమె ముందుండి ఆటో వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని 6 సంవత్సరాలు అయింది సార్. మామ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని 300 రెంట్కి తెచ్చుకొని ఆటో నడుపుకుంటుంది సార్. అద్దెకు కూడా ఉండడానికి ఆ డబ్బులు సరిపోవని ఇట్లా రోడ్డుపై పట్టాలు తెచ్చుకొని గుడిసె వేసుకుంది సార్. ఇల్లు కూడా సరిగ్గా లేదు, వర్షం వస్తే కూలిపోయే 2-3 సార్లు కూడా కూలిపోయింది సార్. ఈ గ్రామంలో మేమే తలా కొంత బియ్యము, నిత్యావసర సరుకులు అట్లా ఇస్తూ చాలాసార్లు హెల్ప్ చేశాము. కానీ నారా లోకేష్ సార్ స్పందించినారు. ఈ కుటుంబానికి, ఈమె కష్టానికి చూసి న్యాయం చేస్తామని. సార్ మీద మాకు నమ్మకం ఉంది సార్. మా యొక్క గిరిజన మహిళని గుర్తించి న్యాయం చేస్తా అనేందుకు నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా మా యొక్క కష్టాన్ని అక్కడ తెలియపరిచినందుకు మాకెంతో సంతోషంగా ఉంది సార్. మాకు ఈ మహిళకి ఆటో కానీ, అలాగే ఆర్థికంగా ఈమె ఏదన్నా కుటుంబాన్ని సపోర్ట్గా ఉండడానికి ప్రభుత్వం నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి, అలాగే నారా లోకేష్ నుంచి, మీ నుంచి ఏదన్నా ఆ పిల్లకి సపోర్ట్గా ఏదన్నా హెల్ప్ జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఆమెకు ఉండటానికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.